వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈ రోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి దెబ్బకు సజ్జల విలువెల. పాపం ఇలాంటి కష్టం పగోడికి కూడా రావద్దు అని చెప్పి నేను టైటిల్ తీసుకోవడం జరిగింది. ఆ అంశం గురించే మనం చర్చిద్దాం. సజ్జల రామకృష్ణారెడ్డి ఆ పార్టీలోంచి బయటికి వెళ్ళిన వాళ్ళు కానీ, వైఎస్ఆర్సీపీ నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు కానీ, వైఎస్ఆర్సీపీలో ఉండి ఏ పార్టీలోకి వెళ్ళడం ఇష్టం లేక అసంతృప్తిగా ఆ పార్టీలో కొనసాగుతున్న వాళ్ళు కానీ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి అత్యంత లాయల్గా ఉన్న చాలా మంది వ్యక్తులు కానీ సజ్జల ఇన్ అండ్ అవుట్ అందరికీ కూడా ఆయన టార్గెట్ అవుతానే ఉంటారు. చాలా సార్లు సజ్జల రామకృష్ణారెడ్డిని టార్గెట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. బయటికి వెళ్ళిన వాళ్ళందరూ టార్గెట్ చేశారు ఆబ్వియస్లీ. బట్ పార్టీలో ఉండి కూడా ఆయన టార్గెట్ అవుతూ ఉంటారు. ఎందుకు టార్గెట్ అవుతారు అంటే, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నా, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా, ఆ పార్టీలో జగన్మోహన్ రెడ్డి తర్వాత కనిపిస్తున్న ఏకైక వ్యక్తి ఎవరు అంటే సజ్జల రామకృష్ణారెడ్డి. ఏ పార్టీలో ఇలా ఉండదేమో సిచ్యువేషన్. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తే ఎప్పుడైనా ఒక అధినేతకో, పార్టీ అధినేతకో, ఒక ప్రభుత్వంలో ఉన్న తర్వాత అయినా, అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ఒక కోర్ టీం ఉండాలి. వాళ్ళందరికీ ఏదైతే నీకు యాక్టివిటీ అంతా డిస్ట్రిబ్యూషన్ చేయాలి. కానీ అది జరగదు వైఎస్ఆర్సీపీలో. ఒక వ్యక్తి కేంద్రంగా, జగన్మోహన్ రెడ్డి కేంద్రంగా ఎలాగ టాప్ టు బాటమ్ ఇష్యూస్ జరుగుతాయో జగన్మోహన్ రెడ్డి తర్వాత సజ్జలానే అందరూ చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు విజయసాయి రెడ్డి లేరు కాబట్టి. లైక్ మనం చూస్తే కానీ ఆ స్థాయిలో ఈ రోజు సజ్జల సఫికేషన్ ఫీల్ అవుతా ఉన్నారు. ఎందుకు సఫికేషన్ ఫీల్ అవుతా ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి చెప్పిన పనిని ఆయన జనంలోకి, క్యాడర్లోకి, పార్టీ నేతల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత. అలానే లైక్ ఒక మావిగన్ ఉంది. ఆ పార్టీ నేతలు కానీ, క్యాడర్ కానీ దాన్ని యాక్సెప్ట్ చేయట్లా. మెజారిటీ 90% తిరస్కరిస్తూ ఉన్నారు. కానీ అది ఇంప్లిమెంట్ చేసే బాధ్యత, జనంలోకి తీసుకెళ్లే బాధ్యత, ప్రచార బాధ్యత మొత్తం సజ్జల మీద ఉంటుంది. అది ఎక్కడైతే ఇంప్లిమెంట్ కాదో ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డి దగ్గర సజ్జలకు సీన్ రివర్స్ అవుతూ ఉంటుంది. సో ఇలాంటి ఇష్యూలు బేర్ చేయడం అంటే మామూలు విషయం కాదు. నిజంగా ఆయన సఫికేషన్ ఫీల్ అవుతున్నారు అనేది ఆ పార్టీలో నడుస్తున్న చర్చ. ఇందులో వాస్తవం ఉంది. ఎందుకు వాస్తవం ఉంది అంటున్నానంటే, నేను ఆ పార్టీ యాక్టివిటీ ఆల్మోస్ట్ 10 years కవర్ చేశాను. ఆ పార్టీలో అంగులు నాకు తెలుసు ఏం జరుగుతుంది అనేది. సో ఆ స్థాయిలో సజ్జల సఫికేషన్ ఫీల్ అవుతూ ఉంటారు. ఇక్కడ మనం చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ప్రజారాజ్యం పార్టీ ఎస్టాబ్లిష్ అయినప్పుడు, ప్రజారాజ్యం పార్టీలో చిరంజీవి మొత్తం ఎప్పుడు చూసినా జనంలో ఉండే ప్రయత్నం చేశారు. పార్టీని ఎస్టాబ్లిష్ చేశాక ఏదో ప్రచార సభలు పెట్టడమో, ఏదో ఒకటి చేయడమో, ఎప్పుడు జనంలో ఉండేవాళ్ళు. టికెట్ల దగ్గర నుంచి మిగతా అన్ని విషయాల్లో ఎక్కువగా అల్లు అరవింద్ ఇన్వాల్వ్ అవుతూ ఉండేవాళ్ళు. సో ఎవ్వరు తిట్టాలన్నా, ప్రజారాజ్యం పార్టీ మీద విమర్శలు చేయాలన్నా చిరంజీవిని ఎక్కువగా హిట్ చేసేవాళ్ళు కాదు, అల్లు అరవింద్ని తిడతా ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా. అల్లు అరవింద్ ఎన్నోసార్లు కార్నర్ అయ్యారు ఈ విషయంలో. టికెట్ రాని వాళ్ళు, వచ్చిన అసంతృప్తి ఉన్నవాళ్ళు, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నవాళ్ళు, యాస్పిరెంట్స్ అందరూ అల్లు అరవింద్ని తిట్టేవాళ్ళు. సో అల్లు అరవింద్ ఏమనేవాళ్ళు, మీడియా వాళ్ళందరూ చిట్చాట్లు ఎప్పుడు కూడా, సో కాచే చెట్టుకే రాళ్ళ దెబ్బలు ఎక్కువ తగులుతూ ఉంటాయి, పర్లేదు చిరంజీవి మీద పూలు పడాలి, ఆయన మీద, నా మీద రాళ్ళు పడాలి, ఆ రాళ్ళన్నీ నేను తీసుకుంటానని నవ్వుతూ చాలా స్పోర్టివ్గా తీసుకునేవాళ్ళు. అది ఆ స్పోర్టివ్నెస్, ఆ ఫ్రీడమ్ ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డికి ఉండదు. ఎందుకంటే ఆయన అట్లా జగన్మోహన్ రెడ్డి కొన్ని విషయాల్లో ఆయన అలా గిరిగీసి కూర్చోబెట్టారు. నిజానికి ఒక జర్నలిస్ట్ ఆయన, ఒక బ్యాక్గ్రౌండ్ చూస్తే ఒక ఈనాడు నుంచి సీనియర్ జర్నలిస్ట్ ఆయన. జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎస్టాబ్లిష్ చేసిన క్రమంలో ఆయన వైపు రావడం జరిగింది. ఆ తర్వాత రోజుల్లో జగన్మోహన్ రెడ్డి మీడియా బాధ్యతలు కూడా చూసుకున్నారు చాలా రోజుల పాటు. బట్ సాయిరెడ్డికి ఆయన జైలు నుంచి వచ్చాక రాజ్యసభ ఇచ్చారు. రాజ్యసభ ఇచ్చిన తర్వాత ఆయన వ్యతిరేకించేవాళ్ళు సజ్జల. మీకు తెలిసి జగన్మోహన్ రెడ్డికి ఒక కోర్ టీంలో ఉన్న కొండా సురేఖ లాంటి వాళ్ళు కూడా సజ్జల కారణంగానే బయటకు వెళ్ళిన పరిస్థితి. అంటే ఒక జర్నలిస్ట్ అయ్యండి, అటు పాలిటిక్స్ మీద పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలి, సమర్థవంతంగా ఆయన వ్యక్తుల్ని, రాజకీయాల్ని డీల్ చేయలేరనేది ఒక విమర్శ ఉండింది ఆయన మీద. కాకపోతే మిగతా విషయాల్లో మాత్రం చాలా పర్ఫెక్ట్గా జగన్మోహన్ రెడ్డికి లాయల్గా ఉంటారు ఆయన. భారతిరెడ్డితో ఉన్న బంధుత్వం కూడా సజ్జలకి ఆ పార్టీలో కొంత అప్లిఫ్ట్ ఇచ్చింది. సో అలాంటి విజయసాయి రెడ్డి పూర్తి స్థాయిలో పార్టీ స్ట్రక్చర్ కానీ, పార్టీకి సంబంధించిన విషయాలు చూస్తూ ఉంటే, ఢిల్లీ స్థాయిలో పార్టీని ప్రమోట్ చేస్తూ ఉంటే, ఇతను ఆ మీడియా బాధ్యతలు పర్ఫెక్ట్గా నిర్వర్తించేవాళ్ళు. మంచి కోర్ టీం ఉండింది అప్పుడు. 2019 కంటే ముందు ఒక సజ్జల దగ్గర ఒక రామచంద్రమూర్తి లాంటి వాళ్ళు, ఒక దిలీప్ రెడ్డి లాంటి వాళ్ళు, లేకపోతే ఒక ప్రియదర్శి రామ్ లాంటి వాళ్ళు, ఇలాంటి మంచి కోర్ టీం ఉండింది. ఆ కోర్ టీము 2019లో ఆ పార్టీ అధికారంలోకి రావడానికి కూడా కారణమైంది. సో అలా అయితే విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు పక్కన ఉంటే సజ్జలకు ఆ ప్లేస్ ఉండదు అక్కడ. అందుకని విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు సక్సెస్ఫుల్గా ఉత్తరాంధ్ర బాధ్యతల పేరుతో పక్కకు పంపించారు. అప్పటి నుంచి సజ్జల ప్రధాన సలహాదారు అవడం, ప్రధాన సలహాదారు కింద 100 మంది సలహాదారులు ఉంటాం. సో జగన్మోహన్ రెడ్డి ఏదైనా చెప్పాలనుకున్నా, కింద స్థాయికి వెళ్ళాలనుకున్నా మధ్యలో కోఆర్డినేట్ చేసే వ్యక్తి ఎవరంటే సజ్జలానే. కాకపోతే అది శృతి మించింది. ఎంతవరకు తన బాధ్యతలు అనేది ఆ లైన్లో ఆయన నిర్వర్తించేవాళ్ళు కదా. అది శృతి మించి తనే సకల శాఖ మంత్రి అనిపించుకున్నారు. మంత్రుల శాఖలను కూడా ఈయన రివ్యూలు చేసేవాళ్ళు. మంత్రులు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కలవడానికి వస్తే జగన్మోహన్ తరపున ఈయనే మాట్లాడి అసలు ఏం జరిగింది అనేది జగన్మోహన్ తెలియకుండా చేశారనే విమర్శలు ఉన్నాయి. అందుకే బయటికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ సజ్జలనే టార్గెట్ చేస్తూ ఉంటారు. ఈరోజు విజయసాయి రెడ్డిని ఎవరు టార్గెట్ చేయరు, అది గమనించుకోవాలి. ఇక్కడ మనం చూసినట్టయితే సజ్జల రామకృష్ణారెడ్డి అప్పుడు చేసిన ఇంకో తప్పు ఏంటంటే, తన కొడుకు భార్గవ రెడ్డిని తీసుకొచ్చి సోషల్ మీడియా బాధ్యతలు అప్పగించడం. సోషల్ మీడియా బాధ్యతలు అప్పగించిన తర్వాత వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వెర్రితలలేసింది.
ఒక ఆ బూతుల్ని ఎండార్స్ చేయడము, క్యాడర్ అసోసియేషన్స్, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి తరఫున జనంలో అంత భయం కలగడానికి కారణమైంది ఆ సోషల్ మీడియానే. సోషల్ మీడియాని నిజంగా ఇట్లా సైకోయిజం కూడా చూపించవచ్చు అనేది, ఆ సైకోయిజాన్ని సోషల్ మీడియాకి యాడ్ చేసింది సజ్జల భార్గవ రెడ్డి. అక్కడైనా సరే అతను కంట్రోల్ చేయాల్సింది తన కొడుకునైనా. విచ్చలవిడిగా పూర్తి స్థాయిలో ఎండార్స్ చేసినట్టు సోషల్ మీడియాని పూర్తి స్థాయిలో ఎండార్స్ చేసినట్టు బిహేవ్ చేసిన కారణంగా అది చాలా డ్యామేజ్ చేసింది వైఎస్ఆర్సీపీని. బయటికి ఇప్పుడు నేను ఇందాక ఆల్రెడీ చెప్పినట్టు బయటికి వెళ్ళిన నేతలు ఉన్నారు. ఇందాక నేను చెప్పాను ఆల్రెడీ, తెలంగాణ నేతలు ఉన్నారు టీడీపీ నుంచి వెళ్ళిన వాళ్ళు. ఒక్కరు కూడా ఎవరు చంద్రబాబు నాయుడు విమర్శించరు. టీడీపీ నుంచి వాళ్ళ వైపు నుంచి ఎప్పుడు టీడీపీ కూడా ఎప్పుడు విమర్శించదు. అందుకే అంత గౌరవం ఉంటుంది. అదే వైఎస్ఆర్సీ నుంచి ఒక్క నేత బయటికి వెళ్తే ఆ స్థాయిలో అతను వ్యక్తిత్వ హననం చేస్తారు, లైక్ కోటమిరెడ్డి కానీ, లైక్ ప్రశాంత్ రెడ్డి కానీ. సో అది సోషల్ మీడియా చేసిన పని. అది అందుకే ఈరోజు ఆ పార్టీ అంత డీమోరలైజ్ చేయడానికి, సెల్ఫ్ గోల్స్ వేసుకోవడానికి కారణమైంది ఆ అంశం. దెన్ అక్కడి నుంచి ఈరోజు అధికారానికి సరే ఇవన్నీ కలిసే 11 సీట్లకు వైఎస్ఆర్సీపీ పరిమితమైన తర్వాత ఈరోజు అన్ని వేళ్ళు సజ్జల వైపు చూపించిన జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి సజ్జలు తప్ప జగన్మోహన్ రెడ్డికి ఆప్షన్ లేదు. కానీ ఈరోజు పాపం ఆ ప్లేస్లో ఉన్న కారణంగా ఆయన సఫికేషన్ ఎదుర్కొంటూ ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని ఆయనే ఎండార్స్ చేయాల్సి ఉంటుంది. ఈరోజు మొన్న అమరావతిని మేమే డెవలప్ చేస్తామని ఆయన అన్న తర్వాత నిజంగా జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన మీద సీరియస్ అయ్యారు. ఎంత సఫికేషన్ తీసుకున్నారంటే సజ్జలు అంత సఫికేషన్ తీసుకున్నారు. తన కొడుకు ఈరోజు చుట్టూ కేసులు, లుకౌట్ నోటీసులు. బట్ పార్టీ వైపు నుంచి, జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి ఆ స్థాయిలో మద్దతు లేదన్న చర్చ కూడా ఉంది ఆ పార్టీలో. ఇంకోవైపు చూస్తే మావిగన్ అనే అంశాన్ని జనంలోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత సజ్జలది, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన బాధ్యత. అటు పార్టీ నేతలే సగం మంది దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు, సగం మంది ఏంటి 30 మంది యాక్సెప్ట్ చేయట్లేదు. దాన్ని మరి సజ్జలు ఎలా తీసుకెళ్ళగలరు జనంలోకి? తీసుకెళ్ళకపోతే జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి ఇబ్బంది. ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు లండన్లో ఉన్నారు. ఇక్కడ పార్టీ పర్యవేక్షించే బాధ్యత మొత్తం సజ్జలా చూస్తూ ఉన్నారు. రేపు ఏ మిస్టేక్ జరిగినా ఎవరికి క్లాస్ పడుతుంది? సజ్జలకే పడుతుంది. సో చూడండి, కర్ర విరగకుండా ఏదైతే పాము చావకుండా డీల్ చేయాలంటే అంత సమర్థుడైన నేతగా జగన్మోహన్ రెడ్డి అనుకుంటూ ఉంటారు. కానీ బట్ ఇవన్నీ కూడా ఆయనకి ఎదురయ్యే సమస్యలు సజ్జల రామకృష్ణారెడ్డికి. మిగతా వాళ్ళకి ఆపరిస్తుండదు. ఒక సుబ్బారెడ్డో లేకపోతే ఒక పెద్దిరెడ్డి, వీళ్ళంతా ఇష్యూని బట్టి వాళ్ళు సైడ్ అయిపోతూ ఉంటారు. కానీ సో ఆ స్థాయిలో సఫికేషన్ ఎదుర్కొంటున్న నేత ఎవరు అంటే సజ్జల రామకృష్ణారెడ్డి. అందుకే పాపం ఈ కష్టం పగోడికి కూడా వద్దని చెప్పి మనం టైటిల్ పెడతాం జరిగింది. ఈరోజు ఇంకా రెట్టించిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి తరఫున. మీరు చూడండి, ఎప్పుడైనా ఆయన ప్రెస్ మీట్ పెట్టారండి, ఈ బాధ్యతలు ఈ సఫికేషన్ ఉంది కాబట్టి ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెడితే సజ్జల రామకృష్ణారెడ్డి ఏది ఫేస్ టు ఫేస్ డేర్గా గట్టిగా చెప్పరు. ఒక జర్నలిస్ట్ అయ్యిండి కూడా ఆయన డేర్గా ఏది కూడా ఓపెన్గా చెప్పరు. ఆయన ప్రెస్ మీట్ కూడా చిన్న చిన్నగా మనకు సర్ది చెప్తున్నట్టు ఉంటుంది ఏదో. కానీ అసలు అర్థం కాదు ఆయన ఏం చెప్తున్నారు. చాలా అంశాలు మనకి స్ట్రైట్ అవే కమాండింగ్గా ఏ సబ్జెక్టు కూడా డెలివర్ చేయరు ఆయన. ఎందుకంటే ఆయనకున్న సబ్జెక్ట్ ఉండుండొచ్చు చాలా, కానీ ఆయనకున్న బాధ్యతలు, ఆయనకున్న సఫికేషను, ఆయన మీద ఉన్న ప్రెజరు ఆయన అలా మాట్లాడిస్తూ ఉంటాయి. సో అందుకే మరి అలాంటి సజ్జలను ముందు పెట్టుకొని మరి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆరోగ్యం చేస్తూ ఉన్నారు. మరి సజ్జలు కూడా జగన్మోహన్ రెడ్డి తప్ప ఆయనకు ఆప్షన్ లేదు కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డితోనే సేల్ అవ్వాల్సిన పరిస్థితి. మరి ఇన్ ఫ్యూచర్ వీళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఎలా ఉండబోతుంది అనేది కూడా మనం చూడాలి.